బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విధ్వంసం అని చెప్పేసి దాదాపు 600 పేజీల పుస్తకాన్ని ఆనాటి సంఘటనల్ని డాక్యుమెంట్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించిన ఒక చరిత్ర డాక్యుమెంట్గా మీరు దాన్ని రాసి రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. మీరు ఆనాడు విధ్వంసకర పాలన జరిగింది అనేది ఆనాడు జరిగిన సంఘటనలకి విధ్వంసం అని చెప్పి పేరు పెట్టి ఒక బుక్, దాదాపు 600 పేజీల బుక్తో మీరు దాన్ని పబ్లిష్ చేశారు. ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, ఆ విధ్వంసం తాలూకు మీ పుస్తకం సజీవంగానే ఉంది. పాలకుడు పోయినా కానీ కొత్త పాలన వచ్చినప్పటికీ కూడా ఆ విధ్వంసం తాలూకు ఆ పాపం, దానికి సంబంధించిన క్యారీ ఫార్వర్డ్కి సంబంధించిన అప్పు కానీ, ఆ రాష్ట్రంలో మీరు స్పృశించిన అన్ని అంశాల్లో ఈ కొత్త ప్రభుత్వం బయటపడటానికి అవకాశం, ఆ పుస్తకం తాలూకు ఎఫెక్ట్, ఆ పాలన తాలూకు ఎఫెక్ట్ ఏ రకంగా అది బయటపడే పరిస్థితి ఉందంటారా? కనుచూపు మేరలు ఉందంటారా? అతి తక్కువ సమయంలో బయటపడటం సాధ్యం కాదండి. ఇట్స్ ఇంపాసిబుల్. 5 ఏళ్ల విధ్వంసాన్ని అతి తక్కువ సమయంలో అండూ చేయడం ఎట్లా సాధ్యం? వెనక్కి తీసుకురావడం సాధ్యం. అసలు కొన్నింటిని వెనక్కే తీసుకురాలేమనుకోండి. గాన్ కేసు అవి గాన్ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన విధ్వంసం 2 రకాలుగా చూడాలి మనం. రెండు పార్శ్వాలు ఉన్నాయి దానికి. ఒకటేంటంటే ప్రభుత్వానికి ఎక్స్చెక్కర్కి, అంటే ఈ ప్రకృతి వనరుల దోపిడీ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మద్యం రిలేటెడ్ దోపిడీ కానివ్వండి, ఇటువంటి అన్ని రకాల దోపిడీలని కలిపి ఎక్స్చెక్కర్కి, ఖజానాకి జరిగిన నష్టం, అంటే అది కూడా ప్రజలకు జరిగిన నష్టమే. ఖజానా డబ్బులు ప్రజల డబ్బులే కదా. ఖజానాకి జరిగిన నష్టం ఒకటి. అది కాకుండా ప్రజలు వ్యక్తిగతంగా సమాజంలో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్న ప్రజలు నష్టపోయారు. చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు. కొంతమంది ఆస్తులు ఆక్రమించుకున్నారు, కొంతమంది భూములు ఆక్రమించుకున్నారు, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, కొంతమంది రకరకాల ఇబ్బందులు పెట్టారు, కొంతమంది మీద కేసులు పెట్టారు, చాలా పద్ధతుల్లో వేధించారు. వాళ్ళందరికీ జరిగిన నష్టం రెండవది. ఈ 2 రకాలుగా చూడాలి. వీటిల్లో ఈ 2 చేయాలి ఈ గవర్నమెంట్. ఈ రెండింటిని అడ్రస్ చేయాలి గవర్నమెంట్. మొదటిది, పబ్లిక్ ఎక్స్చెక్కర్కి నష్టం తీసుకొచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, పబ్లిక్ ఎక్స్చెక్కర్కి జరిగిన నష్టాన్ని ఎక్కడి నుంచైనా వాపస్ తీసుకురాగలిగిన ప్రతి సందర్భంలోనూ రికవరీ చేయడం ఒక ఎత్తు. దానికి కారణమైన వాళ్ళని గుర్తించి ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకి శిక్ష పడేట్టు చేయడం నెంబర్ 2. అందులో మొదటి దాంట్లో ఇది చెయ్యాలి. రెండో పక్క, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న అనేక రకాల క్యారెక్టర్లు, అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక స్థాయిల్లో ఉన్న శాసనసభ్యులు, మంత్రుల దగ్గర నుంచి మొదలుకొని కింద ఎంఆర్ఓలు, ఎంఆర్ఓలు కాదు, ఎంపీపీలో, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఏ స్థాయిలో అయినా సరే వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన నష్టపోయిన ప్రజలకి ఉపశమనం కలిగించడం రెండో విషయం. ఆ ఉపశమనం కలిగించేది ఎట్లా ఉండాలి? అది వాళ్ళు నష్టపోయిన దాన్ని మనం ఏమన్నా భర్తీ చేయగలిగిన సందర్భాలు అన్నింటినీ భర్తీ చేయలేరు. భర్తీ చేయగలిగిన సందర్భాల్లో మళ్ళీ భర్తీ చేయడం, వాళ్ళకి అంటే కాగ్నిజబుల్ ఎఫెన్సెస్ వాళ్ళని నష్టపెట్టడం కోసం గాను, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం గాను నేరాలకు పాల్పడిన వాళ్ళు ఈ కాగ్నిజబుల్ ఎఫెన్సెస్ అయితే వాటిని గుర్తించి, ఆ మనుషులను గుర్తించి వాళ్ళని శిక్షించడం, ఈ జరగాలి. ఇవి చెట్టుక్కుని జరగవు. ఇవి ఇప్పుడు గవర్నమెంట్ స్థాయిలో ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది అని తవ్వి తీయటానికి అది పెద్ద తతంగం. ఆ పని నాకు తెలిసి ఇంకా పక్కడబందీగా మొదలు కాల. అంటే దానికి ఒక యంత్రాంగాన్ని ఇంతవరకు ఏర్పాటు చేస్తే మనకి చెప్పేవాళ్ళు కదా. అటువంటి యంత్రాంగం ఏర్పాటు చేసి ఆ తవ్వకం మొదలు పెట్టాలి. ముందు తవ్వి తీసి బయటికి బాధ్యుల్ని శిక్షించకపోతే ఈ ప్రభుత్వం వచ్చే ప్రయోజనం? ప్రజలు ఏం కోరుకుంటారు?
ఒక 5 ఏళ్ల అరాచక పాలన, ఒక 5 ఏళ్ల విధ్వంసకర పాలన, ఆ పాలనలో జరిగిన తప్పుల్ని బయటికి తీసి ఆ తప్పులకు బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి, ప్రజలకి జరిగిన నష్టాన్ని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి, రికవరీ చేయాలని ప్రజలు కోరుకుంటారు కదా. ఆ కోరుకునే ప్రక్రియ ఇంకా ఆ కోరుకున్న దాన్ని చేసే ప్రక్రియ ఇంకా మొదలవుద్ది, చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ అంత తేలిగ్గా జరగదు అది. దాన్ని గట్టి సంకల్పంతో, పట్టుదలతోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి. అట్లా తీసుకెళ్ళగలగాలంటే ఒక మంచి యంత్రాంగాన్ని, గట్టి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆ యంత్రాంగానికి కావలసిన పవర్సు, కావలసిన నిధులు కూడా అందించాలి. అప్పుడు ఈ మీరు చెప్పిన విధ్వంసాన్ని అండూ చేయడం సాధ్యం అవుతుంది. కేవలం 100 కోట్ల లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారాల పట్టి జైల్లో ఉన్నారు. కానీ అదే లిక్కర్కి సంబంధించి 1000 కోట్లకు సంబంధించి అది కంటికి కనిపించే ఓన్లీ నగదు మాత్రమే తీసుకుంటాం అనేదే దారుణమైన ఉదాహరణ. ఇంకా వేరే ఏ రకంగా కూడా ఇటు చేశారు అటు చేశారు అనే దానికంటే కేవలం నగదు తీసుకోవడం అనే దాని చుట్టూనే అవినీతి అల్లుకుని ఉంది. ఇన్ని 1000 కోట్ల నగదు ట్రాన్సాక్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ 5 సంవత్సరాల లిక్కర్ పాలసీలో కేంద్ర ప్రభుత్వానికి, దాని ఏజెన్సీలకి, ఇన్కమ్ ట్యాక్స్కి అదే పని ఒక ప్రైవేటు వ్యక్తిగా మీ వ్యాపార లావాదేవీల్లో మొత్తం మీరు ఆ సంవత్సరం అంతా చేసిన లావాదేవీ క్యాష్లోనే చేశారంటే ఈ ఐటీ చట్టం ఒప్పుకుంటుందా, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒప్పుకుంటుందా? అట్లాంటిది ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఆ పని చేస్తే వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారనుకుంటున్నారు? దాంట్లో శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు అసలు? ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ స్కామ్ ఏదైతే ఉందో, భారీ స్థాయిలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి వాటికి బాధ్యుల్ని గుర్తించి శిక్షించాల్సిన పని మోదీ గవర్నమెంట్ది కాదు కదా. యూనియన్ గవర్నమెంట్ జోలికి వెళ్ళక్కర్ల మన విషయంలో. కానీ వాళ్ళు గతంలో ఎందుకు పట్టించుకోలేదు అని అడిగితే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ పనిని పట్టించుకుంది మోదీ ప్రభుత్వం? అమరావతి మోదీ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. మట్టి నీళ్లు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి అమరావతిలో ఆ ఉద్దండరాయనపాలెం దగ్గర రాజధాని, కొత్త రాజధానికి దాన్ని పాడు పెడితే దాన్ని శ్మశానం కింద మారుస్తామని చెప్పి మరీ చేస్తుంటే మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలా, మాకే సంబంధం అన్నారు వాళ్ళు. సో 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుతుంటే వాళ్ళు చెప్పిన మాటల్లో ప్రతిపక్షాల మాట 3 ముక్కలు ఆట. 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుతుంటే మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలా. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు వ్యతిరేకంగా 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తుంటే మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలా. పైగా దొంగదారులు అప్పులు తీసుకొస్తుంటే చూసి చూడట్టు ఊరుకున్నారు. పెంచమట్టి పరిమితి పెంచారు. పైగా ఇవాళ ఏంటి 13-14 లక్షల కోట్ల రూపాయల అప్పు కింద ఉంది ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏమైపోవాలి జనం? ఎంత తలసరి అప్పు ఎంత ఉన్నట్టు ఒక్కొక్కళ్ళ మీద ఏమైపోతారు వాళ్ళందరూ? ఆ తరహా స్థాయిలో జగన్ ప్రభుత్వం అప్పు చేస్తుందని ప్రభుత్వానికి తెలియదు. మోదీ ప్రభుత్వానికి ఏం చేశారు వాళ్ళు? తెచ్చుకొని అనుకున్నారు, ప్రోత్సహించారు. ఇప్పటికే అప్పు బోల్డ్ ఎక్కువైందన్న తర్వాత నాకు మరో 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలండి, నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే మీరు యాక్సెప్ట్ చేశారంటే మీరు నన్ను ప్రోత్సహిస్తున్నట్ట లేనట్ట? మోదీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని అన్ని రకాలుగా సమర్థించింది. ప్యాసివ్గా సమర్థిస్తున్నానని చెప్పల, బట్ చేతల ద్వారా సమర్థించింది. ఉపేక్షించటం సమర్థించటమే నా ఉద్దేశంలో. మద్యం స్కామ్లోనే అంతే. ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రభుత్వంలో గతంలో ఎవరైతే ఉపేక్షించి కూర్చున్నారో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో భాగం. వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా దీన్ని బయటికి తీయాల్సిందే కదా. వాళ్ళే చెప్తున్నారు కదా మద్యం స్కామ్ అనేది ఎంత పెద్ద స్కామో, అది ఎన్ని 1000 కోట్ల రూపాయల ఇన్వాల్వ్మెంట్ ఉందో అనేది వాళ్ళే చెప్తున్నారు కదా. సాక్షాత్తు ఆ పార్టీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ అంకిల్తో సహా ఆవిడ పురంధేశ్వర్ గారే కంప్లైంట్ చేశారు ప్రభుత్వం మారక మునిపే. ఢిల్లీలో ఉన్న పెద్దలకి ఆవిడే కంప్లైంట్ చేశారు. డిస్టిలరీస్ నుంచి నేరుగా వెళుతుంది మద్యం షాపులకి, మధ్యలో ఉన్న ఏపీబీసీఎల్కి వెళ్ళి అధికారికమైన లెక్కల ప్రకారం ఇంకా పుస్తకాల్లో ఈ వివరాలు నోట్ కావడం లేదు. అన్అఫీషియల్గా కొంత వెళ్తుంది మద్యం. ఆ మద్యాన్ని, ఆ అమ్మకాలన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కారణంగా అవి ఎవరికి తెలియటం లేదని ఆవిడ రాశారు.
అవన్నీ బయటికి తీసుకురావాలి. ఇప్పుడు బయటికి తీసుకురాలేకపోవడం అనేది ఏమి లేదండి. బయటికి తీసుకురాలేకపోవడం, ఆధారాలు దొరకవు అనే భయమే అక్కర్లే మనకి. ప్రతి దానికి డెస్టిలరీలో ఎన్ని తయారైనాయి, ఎట్లా తయారైనాయి, ఏం తయారైనాయి, వాళ్ళ దగ్గర రికార్డు లేకపోయినా మనం ఇవాళ గవర్నమెంట్ తెలుసుకోవచ్చు. డెస్టిలరీ 100 కేసులు తయారు చేసిందా, 200 కేసులు తయారు చేసిందా, ఈజీగా తెలుసుకోవచ్చు. ఏమైనాయి అక్కడ 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 ఉత్పత్తి అయిన మొత్తం అన్ని కేసుల మధ్యానికి ఇక్కడ లెక్క దొరికితే ఓకే, స్కామ్ లేదు. కానీ దొరకదు కదా లెక్క, సగం మద్యం లెక్క దొరకదు. ఏమైంది ఇది చెప్పాలి వాళ్ళు సమాధానం. చెప్పకపోతే దే ఆర్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. ఎక్కడ అమ్మారు తెలియాలి కదా. దానితో పాటుగా దానికంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏమిటంటే ఆస్పెక్ట్ టు రికవర్ మనీ, టు రికవర్ ది లూట్. ఈ రాష్ట్రాన్ని పట్టపగలు నిలువు దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వెనక్కి తీసుకురావాలి. పర్లేదులే, నేను 10,000 కోట్లు సంపాదించాను, 10,000 కోట్లు నా పెళ్ళాం బిడ్డలు ఎంజాయ్ చేస్తుంటారు, నేను జైలుకి వెళ్తాను, 10 ఏళ్ళు జైల్లోని మళ్ళీ తిరిగి వస్తాను అనుకుంటాడు వాడు. అందులో మీరు ఇవాళ రేపు ఈ తరహా నేరాలు చేసే వాళ్ళ సైకాలజీ, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, అసలు ముందు నేను జైలుకి వెళ్తే కదా, వెళ్ళినా ఏదో ముందు అండర్ ట్రయల్గా జైలుకి వెళ్తే ఏదో కొద్ది రోజులు ఉంటాను, బెయిల్ తీసుకుంటాను, వస్తాను. కేసు పూర్తిగా తేలి శిక్షపడి జైలుకి వెళ్ళేది ఏనాటికి? ఈలోపు ఎన్ని ఉన్నాయి అప్పిలేట్ మెట్లు ఎన్ని ఉన్నాయి, ప్రతి మెట్టు నడుపుతాను నేను. అప్పటికి జైలుకి వెళ్ళేస్తే వెళ్తా. నా 10,000 కోట్లు ఉన్నాయిగా ఇంట్లో, భద్రంగా నేలమళిలో దాచానుగా, నా భార్య బిడ్డలు హ్యాపీగా సంతోషంగా జీవిస్తారు. నా దగ్గర ఆ డబ్బు దన్నుతోటి జైల్లో నా బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది. నాకు కూడా జైల్లో నాకు సెల్ ఫోన్ ఉంటుంది, జైల్లో నాకు మసాజ్ చేస్తారు, జైల్లో నాకు ఏమంటారు అష్టైశ్వర్యాలు జైల్లోనే నాకు అన్ని వస్తువులు కల్పిస్తుంది. బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటా. పేరోల మీద బయటకు వస్తా. జీవితంలో ఏం తేడా ఉంది? ఏమీ లేదు. నా 10,000 కోట్లు అంతే ఉన్నాయి, నా 20,000 కోట్లు అంతే ఉన్నాయి, నా 1,00,000 కోట్లు అంతే ఉన్నాయి. నేరాలు చేసేవాళ్ళు నేరాలు చేయటం మానరు. ఈ పద్ధతి అయితే వాడు ఎక్కడైతే దాచాడో ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి కక్కిచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే అప్పుడు ఆగుతాయి నేరాలు. నేను జైలుకి వెళ్తాను, సంపాదించిన డబ్బు కూడా నా దగ్గర నుంచి పోద్ది, నేను పాపర్గా మిగులుతాను సమాజంలో అనుకున్న నాడే డెటరెంట్గా ఉంటుంది. డెటరెంట్ పనికి వస్తుంది. అది చెయ్యాలి ప్రభుత్వాలు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లు, వైనాట్ 175 నుంచి 11 సీట్లకి పరిమితమయ్యారు. ఆయనకి రెస్పెక్ట్ కావాలి, నాకు రెస్పెక్ట్ తగ్గింది, నాకు రెస్పెక్ట్ ఇప్పించండి అని చెప్పేసి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని. దాన్ని ఎలా చూడాలండి? నవ్వాలండి మనం, అంతకంటే ఏం చేస్తాం? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలే ఇవ్వాలా, నువ్వు దాన్ని నువ్వు డిమాండ్ చేస్తే ఎట్ట కుదురుద్ది? ప్రజలు నిన్ను రెస్పెక్టబుల్ అపోజిషన్గా ప్రజలు చూడదలుచుకుంటే నీకు 30, 40, 50 సీట్లు ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు చూడదలుచుకోక నీకు 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్గా సీట్లు అప్పచెబితే ఆ 11 కూడా తగ్గాయి. ఇంకొంచెం కేర్ఫుల్గా వాళ్ళ అభ్యర్థులు కొన్ని చోట్ల వాళ్ళు సెలెక్ట్ చేసి ఉన్నట్టయితే ఈ 11 సీట్లలో కూడా వైసీపీకి కొన్ని కూటమి అభ్యర్థుల వాళ్ళ ఎంపికల పొరపాట్ల ఫలితం అన్నమాట ఇది. నీకు ప్రజలు బేసిక్గా నేను ప్రతిపక్ష నేతగా చూడదలుచుకోక నీకు 11 సీట్లు ఇచ్చారు. సరే, అయినప్పటికీ నువ్వు ప్రతిపక్ష నేత కావాలని డిమాండ్ చేస్తున్నావు. ఎట్లా డిమాండ్ చేస్తావు నువ్వు? 23 సీట్లు వచ్చినాయి కదా గతంలో తెలుగుదేశం పార్టీకి పోయినసారి ఎన్నికల్లో. శాసనసభలో కూర్చొని ఏమన్నారు మీరు? లేచి ఏమన్నారు మీరు? నేను తలుచుకుంటే మీ దగ్గర నుంచి ఇటు వచ్చేస్తారు, ఆ ప్రతిపక్ష సీట్లు కూడా, ఆ ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా కూడా నీకు ఉండదు చంద్రబాబు అని హేళన చేసింది నువ్వేనా? అప్పుడు ఏమి లాజిక్ తోటి నువ్వు ఆ మాట అన్నావు? 23 కంటే ఇటు తగ్గి కొంతమంది ఇటు వస్తే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా పోద్దనేది ఏ లాజిక్ ప్రకారం అన్నావు? ఏ లెక్క ప్రకారం అన్నావు? ఏ నియమం ప్రకారం నువ్వు చెప్పావు ఆ మాట? ఇవాళ అది నీకెందుకు వర్తించదు? అంత మతిమరుపా? ప్రజలకు మతిమరుపు లేదు, ఉందేమో కానీ ఇవాళ ఇంటర్నెట్ పుణ్యం కానీ ప్రజల మతిమరుపు వాళ్ళు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి గుర్తు చేసేందుకు రెడీగా ఉన్నారు జనం, గుర్తు చేస్తానున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు శాసనసభలో అన్న మాటల్ని ఆ వీడియో తెగదిరుగుతుంది. జనం నవ్వుతారన్న ఆలోచన ఉండాలిగా.
నువ్వు నిన్నేగా అన్న 5 ఏళ్ళు అంటే నిన్నగాక మొన్న ఆ మాటని ఈరోజు నాకు ఉండాలి ప్రతిపక్షం, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే, పైగా దానికి కోర్టుకు వెళ్ళటం అదొకటి, చట్టసభల చట్ట ప్రకారం నీకు ఇవ్వాలి అనేదానికి కోర్టుకి వెళ్ళావు నువ్వు. కోర్టుకి వెళ్ళి కోర్టులో నువ్వు లిటిగేషన్ నడిపిస్తావు, బాగానే ఉంది. కానీ దానికి నైతికంగా ఉందా నీకు హక్కు? ఆనాడు నువ్వు శాసనసభలో చంద్రబాబుని ఆ విధంగా ఎక్కిరించి ఉండకపోతే నీకు ఎంతో కొంత నైతికమైన స్టాండ్ ఉండేది. నువ్వు ఆనాడు నువ్వు ఏ మాట అయితే అన్నావో ఆ మాటకు విరుద్ధంగా ఇవాళ పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు నైతికమైన స్టాండ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. నైతికంగా ఆయన హక్కుని కోల్పోయాడు. నైతికంగా కోల్పోయిన హక్కుని ఈరోజు డిమాండ్ చేస్తున్నాడు. ఏం చేద్దాం? అది ఈ ఈ ఈ తరహా ఫ్లిప్ ఫ్లాప్, ఈ తరహా ఈరోజు ఒక మాట రేపు ఒక మాట, నిన్న మాట రేపు పొద్దున మళ్ళీ ఇంకొక మాట మార్చి మళ్ళీ పూర్తిగా కంప్లీట్గా రివర్స్ స్టాండ్ తీసుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నైజంలోనే ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి చూస్తే మీరు ప్రతి సందర్భంలోనూ ఈ వైరుధ్యం కనపడుతుంది మనకి. ప్రతి సందర్భంలోనూ ఈ వైరుధ్యం కనపడుతుంది. నిన్నగాక మొన్న ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అన్న ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి పని, అన్న ప్రతి మాటకి విరుద్ధంగా ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు ఆయన. దీన్ని మనం చూసి నవ్వుకోవాలా? అంతకంటే ఏం చేయగలం? జగన్మోహన్ రెడ్డి శ్రీమతి భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడిపే మీడియా సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో ప్రతిరోజు వండి వార్చే అసత్య కథనాలని ఎలా చూడాలి? అవి ఏంటో అట్లాగే చూడాలి. ఏమంటాం, వాళ్ళు ఇప్పుడు బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాక్షి పత్రిక ఓనరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఓనర్ అంటే ఆయనే కదా ఓనరు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఓనర్షిప్ మారింది, ఆయనే ఓనరు. ఆయన కుటుంబం ఓనర్ అంటే ఆయనే ఓనరు. ఆయన ఓనర్షిప్లో పనిచేసే పత్రిక, న్యూస్ ఛానల్ ఆయన ప్రయోజనాలకు భిన్నంగా ప్రజా ప్రయోజన అనే గీటురాయి మీద వార్తలు ఇస్తుందా? ఇవ్వదు కదా. అంతే, వాళ్ళు ప్రజా ప్రయోజనం, జర్నలిజానికి గీటురాయి ఏమిటి? ప్రజా ప్రయోజనం, పబ్లిక్ ఇంట్రెస్ట్. ఒక వార్త ఎందుకు ఇవ్వాలి మనం అంటే దానికి గీటురాయి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తుంది అనుకుంటే ఇవ్వాలి మనం, అంతే కదా. ఒక రాజకీయ పార్టీ నాయకుడు నడిపే మీడియాకి ప్రజా ప్రయోజనం గీటురాయి ఎందుకు ఉంటుంది? నాయకుడి ప్రయోజనం గీటురాయి ఉంటుంది. నాయకుడి ప్రయోజనం గీటురాయిగా పనిచేసే ఛానల్, పత్రిక మరి ఇటువంటి అసత్య కథనాలను వండి వార్చగా ఏం చేస్తారు? వాళ్ళ నాయకుడికి ఏది సూట్ అయితే ఆ సత్యాన్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు, బ్రాడ్కాస్ట్ చేస్తారు. నారాసుర రక్త చరిత్ర అని మొన్న రాస్తారు, ఆ తర్వాత అది కాదు ఇంకేదో నారా హంతక ముఠా హత్యలు అని రాశారు మొన్న. మళ్ళీ నిన్న అది సరే, వివేకానంద రెడ్డి హత్య మీద ఒకప్పుడు వాళ్ళు ఫస్ట్ తీసుకుంది హత్య జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చంపించాడని. ఆ తర్వాత కథనం మార్చారు. మారిన పరిస్థితులను బట్టి వాళ్ళు కథనం మార్చాల్సి వచ్చింది. గుండెపోటు కథనానికి వచ్చారు, ఆ తర్వాత ఇంకేదో కథనానికి వచ్చారు. ఇన్ని రకాల కథనాలు మారిస్తే మనకు విశ్వసనీయత ఉండదు. మొదట చంద్రబాబు చంపాడని ఎందుకు చెప్పాం, ఇప్పుడు ఎందుకు దాన్ని మార్చుకోవాల్సి వచ్చింది అనేది మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని వాళ్ళు అనుకోరు. వాళ్ళని ఏ రకమైన జర్నలిజం కింద చూస్తాం దాన్ని మనం? జర్నలిజం ఎట్లా అవుతుంది? జర్నలిజం కాదు అది. నేను నమ్మేది ఏంటంటే సాక్షి చేసేది జర్నలిజం కాదు. వాళ్ళు చేసేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన జర్నల్ అది. వాళ్ళు జర్నలిజం ముసుగులో సాగించే ఆ వికృత రాతల్ని కట్టడి చేసేదానికి ప్రజల మెదడులో విషతుల్యాన్ని నింపే నిరంతరం ఆ ప్రక్రియ, ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పే వ్యవహారం. మీరు అన్నట్టు వాళ్ళకి టీవీలు ఉన్నాయి, వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళకి వందలాది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ అసత్యాలని నిజం చెబితే ఒక దండన, ఈ తప్పుడు కథనాలు, తప్పుడు విష ప్రచారాన్ని చేసేదానికి కట్టడి చేసే మెకానిజమే లేదా? అంటే ఒకటండి, మనం దీన్ని ఎట్లా ఇది కొంచెం సున్నితమైన వ్యవహారం. అంటే సున్నితం అంటే యూ నీడ్ టు ట్రెడ్ వెరీ కేర్ఫుల్లీ. ఎట్లాగంటే ఒక పత్రికకి, అది ఎంత చెత్త పత్రిక అయినా కానివ్వండి, ఒక పత్రిక ఉండే హక్కులు ఉంటాయి. సో అది దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నప్పుడు ఒక స్థాయి వరకు ప్రజలే చూస్తారు, ప్రజలే తేల్చాలి. ఇవాళ ఒక వార్తాపత్రిక లేకపోతే ఒక న్యూస్ ఛానల్, అందులో
అందులో వస్తున్న కథనాలు, వార్తా కథనాలు సరైనవి కావు. సరైనవి కాని సందర్భాల్లో సరైనవి కావు, వీళ్ళని మనం ఆదరించక్కర్లేదు, సాక్ష్యపత్రిక కొననక్కర్లేదు, లేకపోతే పలానా ఛానల్ చూడనక్కర్లేదు అని ప్రజలు అనుకుంటారు. అదొక దశ. అట్లా కాకుండా సాక్షి పత్రిక, అది సాక్షి కావచ్చు, ఇంకోటి ఏ కావచ్చు, బి కావచ్చు, ఆ పత్రిక రాతల వలన ఎవరికైనా నష్టం జరుగుతూ ఉంటే వాళ్ళు దానికి సాక్షి పత్రికను టు టేక్ దెమ్ టు టాస్క్, అంటే వాళ్ళ లైబిలిటీని ఫిక్స్ చేయడానికి ప్రయత్నించడం రెండవ దారి. ఇక్కడ ఇప్పుడు సాక్షికి సంబంధించి ప్రత్యేకంగా మనం వివరంగా చెప్పాల్సి వస్తే, అంటే సాక్షికి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఏంటంటే, ఇప్పుడు సాక్షి గురి పెడుతుంది ఎవరి మీద? ప్రభుత్వం మీద ప్రధాన, అంతే కదా. వ్యక్తుల మీద గురి పెట్టదు కదా. నీ మీద, మా మీద, మీ మీద, నా మీద గురి పెట్టదు కదా. ప్రభుత్వం మీద గురి పెడుతుంది. ప్రభుత్వ సారథైన చంద్రబాబు నాయుడు గారి మీద గురి పెట్టుద్ది, టీడీపీ మీద గురి పెట్టుద్ది. టీడీపీ మీద గురి పెడితే టీడీపీ చూసుకోవాలి, ప్రభుత్వం మీద గురి పెట్టినప్పుడు ప్రభుత్వం చూసుకోవాలి. దానివలన ఆ రాతల వలన ప్రభుత్వ ప్రతిష్టకి, ప్రభుత్వం పనికి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంటే, పని తీరుకి ప్రభుత్వం లైబిలిటీని ఫిక్స్ చేయడానికి ప్రయత్నించాలి. పత్రికలే దీన్ని వదిలేద్దాంలే, పత్రిక జోలికి వెళ్ళటం ఎందుకులే అని అనుకుంటే అన్ని సందర్భాల్లో అది కుదరదు అట్లా. ఎందుకంటే సాక్షికి వేరే పని లేదు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంతకు మునుపు చేసిందే మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతుంది. 2014, 2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు సాక్షి మీడియా ఏదైతే చేసిందో ఇప్పుడు దాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఈ పని మొదలుపెట్టారు. 2029 వరకు అదే పని చేస్తారు వాళ్ళు. ఏమిటా పని? ప్రభుత్వాన్ని నడిపించే పార్టీని డిస్క్రెడిట్ చేయటం, ప్రజల్లో రకరకాల అపోహలు సృష్టించడం, ప్రజల్లో రకరకాల పద్ధతుల్లో దుష్ప్రచారం చేయడం. దీన్ని ప్రజలు దాన్ని గుర్తించి గ్రహించేందుకు వీలుగా ప్రజల్ని జాగృతం చేయటం ఒక దారి. అది ఇద్దరి మీద ఉంది. ఏది? కూటమిలో ఉన్న పార్టీల మీద ఉంది, పార్టీల స్థాయిలో, కూటమి ప్రభుత్వం మీదనూ ఉంది. అది ఏ సందర్భంలో ఏమిటో అనేది మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడు ఎవరు రియాక్ట్ కావాలనేది ఆ పద్ధతిలో వాళ్ళు తప్పనిసరిగా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి సాక్షి చేస్తున్న జర్నలిజం ముసుగులో సాక్షి ఏమి పనులు చేస్తుంది, సమాజంలో సమాజాన్ని ఏ విధంగా విషతుల్యం చేస్తున్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక స్థాయి వరకు ప్రజలకు చెప్పడం, రెండో స్థాయిలో సాక్షి లైబిలిటీని ఫిక్స్ చేయడం. ఈ రెండు పద్ధతుల్లో జరగాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గత వారం ఏమో ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టు మెట్లెక్కారు. 2 రోజుల క్రితం నాకు సీఎం నాటి భద్రత కొనసాగించాలి, సీఎంకి ఏమి ఇచ్చారో అదే భద్రత నాకు కొనసాగించాలి, నాకు ప్రాణహాని ఉంది, నాకు సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పించండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. దాన్ని ఎలా చూడాలి? ఆయనకి ప్రాణహాని పెర్సెప్షన్ అంటే ఆయన థ్రెట్ పెర్సెప్షన్ సంగతి మనం మాట్లాడుకోవడం అనవసరంలే కానివ్వండి. ఆయన థ్రెట్ పెర్సెప్షన్ ఆయనకేముందో మనకి తెలియదు. ఈ థ్రెట్ పెర్సెప్షన్ అనేది అసలు కొంచెం విచిత్రమైన వ్యవహారం. అది రకరకాల నేరాలు చేసే మనుషులు నాకు థ్రెట్ పెర్సెప్షన్ ఉంది, నాకు సెక్యూరిటీ కల్పించండి అని అడిగితే అది సెక్యూరిటీ కల్పించరు. నువ్వు చేసే పనులు బట్టి నీకు థ్రెట్ పెర్సెప్షన్ ఉంటే దానికి ప్రభుత్వం ఖర్చు అంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి నీకు సెక్యూరిటీ ఎందుకు కల్పిస్తారు? కానీ ఈయన నిన్నటిదాకా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఏ రకమైన భద్రత ఇవ్వాలో ఆ రకమైన భద్రత ఇస్తున్నారు ఇప్పటికే. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ భద్రత ప్రోటోకాల్ ప్రకారం కల్పించాలి, ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పటికే. కానీ దానికంటే ఎక్కువగా, అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ భద్రతనైతే పొందారో ఆయన ఆ తరహా భద్రతను కల్పించాలని కోరడం చాలా ఫార్ ఫెచ్చింగ్. అది చాలా హాస్యాస్పదమైన డిమాండ్. అది అంతకు మించిన హాస్యాస్పదమైన డిమాండ్ నేను ఎప్పుడు చూడలే. థ్రెట్ పెర్సెప్షన్ ఉంటే ఆ థ్రెట్ పెర్సెప్షన్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసి కూర్చొని, పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం కలిసి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి థ్రెట్ ఎంత ఉంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. దాని ప్రకారం ఇస్తారు. ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు. అది కోర్టుకి వెళ్ళి డిమాండ్ చేసి కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకోవాలి ఈయన ప్రయత్నించడం వెనక కారణం నాకు తెలుసు, నా లెక్క ప్రకారం అది థ్రెట్ పర్సెప్షన్ కారణం కాదు, భద్రత పట్ల ఉన్న భయాలు కాదు కారణం. ఆయనకి
నేను తక్కువ కాదు. ఇవాళ నేను గతంలో ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టూతా 100 మంది పోలీసులు పహరాలో బయట తిరిగి ఇవాళ దిక్కు దిశ లేకుండా వెళ్ళటం దానికైనా ఉంది, ఎంతో కొంత భద్రత ఇస్తున్నారు. Z+ కేటగిరీ భద్రత అంటే తక్కువేం కాదు కదా అది. కానీ అది సరిపోవట్లే ఆయనకి, సరిపోవట్లే. అది ఆయన మూర్తిభవించిన అహంకారం. నేనేమిటి లేకుండా చంద్రబాబు నాకంటే ఎక్కువ, చంద్రబాబుతో సమానంగా నాకు ఉండాలి భద్రత అనే ఫీలింగ్ అనమాట. దాని నుంచి స్టెమ్ అవుతుంది, దాని నుంచి ఆవిర్భవించిన ఇవన్నీ. చివరి ప్రశ్న సురేష్ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు గడవక ముందే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నారు, అక్కడ ధర్నా చేశారు. మళ్ళీ 3 రోజుల క్రితం నేను ఈ రాష్ట్ర పరిస్థితిని దేశం మొత్తం తెలియపరుస్తాను, ఉన్నత న్యాయస్థానాలు తలుపు తడతాను, గవర్నర్ చూస్తూ ఊరుకోకూడదు, చర్యలు తీసుకోవాలి, ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే ఆ డిమాండ్ని ఎలా చూడాలి? ఇవన్నీ 2 నెలలు అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో. 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్లు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు, ఆయన చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే ఓ పక్కన నవ్వు వస్తుంది, మరో పక్కన అసహ్యం పడుతుంది. ఏమిటి అసలు వ్యక్తిగా మీరు ఎట్లాంటి వాళ్ళు అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఒక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి, ముఖ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా మీరు 5 ఏళ్ల పాటు. ఎంతో కొంత దాని తాలూకు ఏదో ఒకటి ఉండాలి కదా, మీ దగ్గర మిగలాలి కదా. మాజీ ముఖ్యమంత్రి అని అంటున్నారు కదా మీరే, మాజీ ముఖ్యమంత్రిగా నాకు ఫుల్ భద్రత కావాలని మీరే అడుగుతున్నారు కదా. దానికి సంబంధించి కొంచెం సెంబ్లెన్స్ ఆఫ్ సమ్ డీసెన్సీ ఉండాలా వద్దా? సెంబ్లెన్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రతి నెలలో అధ్యక్ష పాలన పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి యాక్షన్స్ని ఆలపాటి సురేష్ గారు నవ్వు వస్తుంది, అసహ్యం వేస్తుంది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, అతని ప్లాను పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత యాక్షన్లోకి దిగుతారు అనేది ఉంది, మనం చూసాం. ఆయన చేసే ప్రతి అడుగు వెనకమాల ఒక లోతైన వ్యూహం ఉంటుంది అనేది గతంలో అతను వేసిన ప్రతి అడుగుల్లో కనిపించింది. అది ప్రతిపక్షాలకు కూడా కొన్ని రోజులు పట్టింది అర్థం చేసుకునే పరిస్థితి. ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగినట్టుగా ఆయన ఆ కనెక్షన్స్ చేసుకుంటానే వచ్చారు. వాస్తవానికి సామాన్యమైన విషయం. ఒక పక్కన ఎన్డీఏ నెంబర్ 1, నెంబర్ 2తో టచ్లో ఉంటాం, ఇంకొక పక్కన కాంగ్రెస్ అధిష్టానంతో కూడా ఏకకాలంలో టచ్లో ఉంటాం. ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కూడా సాధ్యపడని ఆ చతురత జగన్మోహన్ రెడ్డి సొంతం కాదంటారా? ఆ వ్యూహాలు ఉన్నాయి ఆయన దగ్గర, దానికి అవసరమైన వెరవితలు కూడా ఉంది ఆయన దగ్గర, చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. నెట్వర్కింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతో ఉన్న దగ్గర మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెట్వర్కింగ్లో చాలా గొప్ప స్కిల్స్ ఉన్న మనుషులు. అందులో నాకేం అనుమానం లేదు, ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇవాళ పాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం మంచి పనులు చేస్తే మంచి పేరు ఉంటుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పేరు మిగులుద్ది. మళ్ళీ అధికారంలో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు చెడ్డ పనులు మరీ ఎక్కువైతే, మిక్కిలిగా చెడ్డ పనులు అయితే ప్రజలు ఓటెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా దించేశారో వాళ్ళని కూడా ఎట్లా దించేస్తారు. ఈ లోపు వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడిని చూడరు, జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రతి పని, చెప్తున్న ప్రతి మాట ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేమేమి చేశావో అవి కనీసం అసలు మొదలు కూడా కాల. కానీ ఆ రీజన్స్ చూపించినవి ఇప్పుడు జరగని వాటికి, ఉదాహరణకి 36 హత్యలు. ఆ 36 హత్యలు పేర్లు ఇవ్వమని చెప్తున్నాం. ఎవరు చనిపోయారని అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడుగుతుంది. వాళ్ళ పేర్లు ఇవ్వండి అంటుంది. ఎవరు చనిపోయారు, ఎవరు హత్యకు గురయ్యారు, రాజకీయ హత్యలట పైగా 36. అసలు మొత్తం హత్యలే 36 లేవు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాన్ని ఏమనాలా? ప్రజలు జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేయడంలో, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగం, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా వాళ్ళు నిష్ణాతులు, ఏం అనుమానం లేదు. కానీ ప్రజలు మరీ పిచ్చోళ్ళు కాదండి. వాళ్ళకి ఎంతో కొంత బుర్ర ఉంది.
ప్రజల వివేకాన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ రకమైన పనులు చేస్తే నువ్వు నెల కాకుండా నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే అన్ని సీట్లు తెచ్చుకుని అంత మ్యాండేట్ తెచ్చుకున్న వాళ్ళని నువ్వు నీ 5 ఏళ్ల పాలనలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాల్సి ఉండేది? అసలు అడగలేదుగా. అది కాదు, అది చెప్తున్నా. ఎన్నిసార్లు 356 యూజ్ చేయాల్సి వచ్చేది, ఆర్టికల్ 356? జనం గమనిస్తారు, అది నేను అనేది. జనం గమనిస్తారు, గమనించకుండా ఏమి ఉండరు, జనం నవ్వుకుంటారు. అయితే మీరు చెప్పిన దాంట్లో కొంత సెన్స్ ఉంది. మీరు చెప్పిన దాంట్లో ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఎక్కడో ఏదో దూరదృష్టితోటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఏదో ఒక ప్రచారం ఇనిషియేట్ చేస్తున్నారు అనే పద్ధతిలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందే దానికి వీళ్ళు కూడా సిద్ధపడాల్సిన అవసరం అయితే ఉంది. విరుగుడు సిద్ధపడాల్సిన, వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ప్రతిదాన్ని వీళ్ళు సునిశ్చితంగా పరిశీలిస్తూ విరుగుడు ఏమై ఉండొచ్చు ఇది అనేది తెలుసుకోవడం, పలాంది అయి ఉండొచ్చు అనుకుంటే దానికి వీళ్ళు కౌంటర్ ప్లాన్ చేసుకోవడం అనేది ఇటుపక్క కూడా అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గత చరిత్ర, ఆయన పార్టీ 2014-2019 మధ్యలో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం కదా. ఏ రకమైన ప్రచారాలు తెచ్చారో, ఏ విధంగా సమాజాన్ని చీల్చారో, కులాల మీద ఎట్లా చీల్చారో, మరో రకంగా ఎట్లా ఇవన్నీ మనం చూసాం కాబట్టి వాళ్ళు వాటిని మరింత ఇప్పుడు ఒకప్పుడు పాత అస్త్రం ఇప్పుడు పనిచేయకపోవచ్చు, ఒక కొత్త అస్త్రం బయటికి తీస్తారు. ఏం తీస్తారు బయటికి? ఇప్పుడు ఈ మాట చెప్పడం, లేకపోతే ఈ పని చేయటం, ఆ కొత్త అస్త్రానికి నాంది ప్రస్తావన, ఇట్లాంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజమే. తెలుగు వన్ ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి చాలా విషయాల పట్ల సుదీర్ఘంగా చర్చించినందుకు మీకు ధన్యవాదాలు సురేష్ గారు. నమస్కారం.